హాయ్ అండి. ఈరోజు చేపల కూర వండుతా. చిన్న చేపల కూర. ఈ చేపలు అయితే వాళ్ళు కడిగింది కాకుండా మనం కూడా శుభ్రంగానైతే ఇట్లా కడుక్కోవాలి. సాల్ట్ వేసి నీట్గా కొంచెం బియ్యం పిండి సాల్ట్ వేసి కడుక్కుంటే చాలా నీట్గా ఉంటాయి. ఇవైతే కడిగి తీసుకున్నా. ఇవి ఇప్పుడు వీడియో పెడతా చూడండి. ఇందులో ఏమేమి వేసి వండుకోవాలి, ఎట్లా వండుకోవాలన్నది, ఏం మసాలాలు పడతాయి అన్నది చూపిస్తా. ఇదిగో గసగసాల, ఉల్లిగడ్డ అయితే కాల్చి తీసుకోవాలి. కాల్చి తీసుకున్న ఇదిగో మసాలాలు, ధనియాలు, కొన్ని బియ్యము, సాజీర, మిరియాలు, లవంగాలు, యాలకు, చెక్క అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి మసాలాలు. ఇదేమన్నా మటన్ చికెన్ అని అనుకోకండి. ఎందుకంటే ఈ చేపల కూరలో కూడా ఈ మసాలాలన్నీ వేసుకొని వండుకున్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి. చింతపండుతో పాటుగా ఈ మసాలాలు కూడా వేసుకోవాలి. పుల్ల పుల్లగా మంచిగా ఘాటుగా ఉంటుంది కూర. ఈరోజు అయితే నేను ఇది వండుతా చూడండి. ఈ వీడియో అయితే అప్పటికి పెడతా. నేను ఎట్లా వండినా, ఏమేమి వేసి వండినని చూసి మీరు కూడా వండుకోండి. ఇవన్నీ వేసి వండుకున్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే. చూసారు కదా, ఈ మసాలాలు అయితే అన్నీ వేంపినాక వండుకోవాలి. ఇది వేంపి ఈ మసాలా పొడి మిక్సీ పట్టుకొని వండుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫస్ట్ వేంపుకొని తర్వాత గసగసాలు వేంపుకోవాలి. ఎందుకంటే వీటితో పాటుగానైతే ఈ గసగసాలు వేసుకోవద్దు వేంపుకునేటప్పుడు, ఎందుకంటే ఇది తొందరగా మాడిపోద్ది కదా. అందుకే ఇట్లా ఈ మసాలాలు, ఈ బియ్యం ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం బియ్యం వేంపుకొని వేసుకుంటే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇట్లా వండుకొని చూడండి, మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా వంట. ఇంకా వీడియో పెట్టినాక చూసి మీరు కూడా వండుకుందరు కానీ. సరేనా, బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంట చేసినాక చూపిస్తా, ఎందుకంటే వీడియోతో చూడండి, తినంగా చూపిస్తా లేకుంటే. సరేనా.